జై నేత కానీ ప్రెస్ సోదరులందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మీద తీర్పు చెప్పడం జరిగింది, ఆ తీర్పుకు అనుగుణంగానే మేము ఆ తీర్పుని స్వాగతిస్తూనే మాకు ఈ తెలంగాణ ప్రాంతంలో 18 లక్షల జనాభా కలిగినటువంటి నేతకాని క్యాస్టుకు ప్రత్యేకంగా ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం గిన వర్గీకరణ గిన జరిపి దానికి స్పెషల్ కమిషన్ గిన అలాట్మెంట్ చేసినట్టు ఉంటే మా కులానికి ప్రత్యేకంగా ఏ కేటగిరీలో తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఏదైతే నేతకాని మహర్ సంఘం ఆధ్వర్యంలో మరి జేఏసీగా నేతకాని సంఘంలో ఉన్నటువంటి అన్ని సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, కమిటీ కావచ్చు, మరి అన్ని వర్గాల మరి నేతకాని సమాజం ఈరోజు తరలి వచ్చి ఈరోజు ఇక్కడ ఏదైతే వర్గీకరణ అంశం ఉందో వర్గీకరణ అంశానికి మేము పూర్తిగా ఇక్కడ కూడా మరి వ్యతిరేకించట్లేదు. కానీ మా వాటా ఏంతో మరి మేము తేల్చమని మరి ప్రభుత్వాన్ని, ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాలకే ఆ బాధ్యత అప్పయిపోయింది కాబట్టి మరి ప్రభుత్వము మా యొక్క వాటా, మా నేతకాని కులానికి సంబంధించి మా వాటా ఎంతో మరి చెప్తే మరి మేము ఇక్కడ కూడా వ్యతిరేకిస్తలేము. మా వాటా తేలిస్తే మరి ఎందుకంటే తేల్చడానికి ముందుగా మరి ప్రభుత్వం ఒక ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసి మరి ఒక ప్రభుత్వమే మరి మినిస్టర్లతోటి, ప్రభుత్వంలో ఉన్న అధికారులతోన మరి మినిస్టర్లతో ఒక ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసి మా యొక్క ఎస్సీలో ఉన్నటువంటి మరి ఉపకులాలందరినీ పిలిచి ఒక వారి అభిప్రాయ సేకరణ చేస్తే మరి బాగుంటుంది. మరి వారికి చాలా మరి అట్టడుగు వర్గాల్లో చాలా బీద కుటుంబాల్లో ఉన్నటువంటి మరి నేతకాని కులం కూడా మాది ఒక కులం ఉంది. మరి మానవుల తర్వాత అత్యధిక జనాభా ఈ రాష్ట్రంలో నేతకాని సమాజం 3వ స్థానంలో ఉంది. కాబట్టి మా నేతకాని సమాజాన్ని కూడా గుర్తించి మరి ఉద్యోగరీత్యా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, మరి ఇంకేదైనా కానీ మాకు రిజర్వేషన్ పరంగా మాకు లబ్ధి జరిగే విధంగా ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం.